రే పవన్, మనోజ్ తొందరగా లేచి ప్రార్థన చేసుకోండి, కాలేజీకి టైం అవుతుంది. ప్రేయర్ చేసుకుందాం పదా అన్నయ్య. సర్లే పదరా. త్వరగా టిఫిన్ చేయండి, కాలేజీకి టైం అవుతుంది. ఫోన్లు పక్కన పెట్టండి. మావయ్య కాలేజ్కి వెళ్ళి వస్తాం. ఆగండి, ప్రార్థన చేయించుకోకుండా వెళ్తారా? అన్నయ్య ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. పద. యేసయ్యా, మీకు వందనములు. ఈ బిడ్డలు కాలేజీకి వెళ్తుండగా మీ సన్నిధి తోడు ఉంచండి తండ్రి. ఈ బిడ్డలు ఎక్కడున్నా మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దండి. నజడైన వంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అమ్మయ్య, కాలేజీకి వెళ్ళి వస్తున్నావు. ఒక పని అయిపోయిందిరా బాబు. అది ఇప్పుడు వస్తాడు చూడురా మనల్ని చంపడానికి. సరే, తొందరగా స్నానం చేసి రండి, ప్రేయర్ చేసుకొని బైబిల్ చదవాలి. ఈయనకి ఎప్పుడు చూసినా బైబిల్ చదవటం ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం ప్రార్థన చేయటం, ఇదే లోకం, వేరే ప్రపంచమే లేదు. నువ్వు లెగరా బాబు. ఈయన ఎక్కడ దొరికిండ్రా బాబు. మా ప్రాణం తీస్తండి అసలు. చీ. అన్నయ్య, మావయ్య ప్రేయర్ చేసుకోమన్నాడు కదా, త్వరగా వచ్చే. నువ్వెక్కడ దొరికావరా బాబు. సర్లే వస్తున్నా కానీ. నైట్ బర్త్డే పార్టీలో మా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయాలి. పార్టీ వాడిదే అయినా ఎంజాయ్ మాత్రం నాదే అవ్వాలి. ఈ పార్టీలో పవన్ అంటే ఏంటో చూపిస్తా. ఇడు బైబిల్ చదువుతుండా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండా? మా ఫ్రెండ్స్ లాగానే నాకు కూడా బైక్ ఉంటేనా?
రే ఏంట్రా పవను రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, వాడు మాకు పార్టీ ఇస్తుండు, అందుకే వెళ్తున్నా. ఉదయం నుంచి చెప్పలేదు. ఇందులో ఏముంది, అది కూడా చెప్పాలా? ఏదే నువ్వు పార్టీకి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళొద్దు, నేను వెళ్తాను. పవన్ టైం అవుతుందారా? పార్టీ పోతుందారా? అరే పవన్ దారా? పవన్ రావట్లేదు. అంకుల్ పంపిణీ ప్లీజ్. రావట్లేదమ్మా. పరిస్థితులే బాగాలేదురా. ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. ఇంత రాత్రిపూట అవసరమా? పార్టీకి వెళ్తే ఆ ఎంజాయ్ వేరు, నీకేమో తెలుసా? ఛీ, నేను సినిమాలకి పోనేవు, పార్టీలకి పోనేవు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళలేవు. అరే రే, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? అరే చిన్నప్పటి నుంచి అంతే చేస్తున్నావు. ఛీ, నా జీవితం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పవన్ ఒక ముద్ద అన్నం తిన్నానా? అన్నం వద్దు, ఏమొద్దు. దేవా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ బిడ్డలను మీ కృపలో భద్రపరిచినావు, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నారయ్యా. ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ అంటుకోకుండా సహాయం చేయండి అయ్యా. తల్లిదండ్రులు లేని పిల్లలను పెంచి పెద్ద చేసినందుకు వందనములు తండ్రి. ఇక ముందు కూడా మీరే తల్లిగా తండ్రిగా ఉంచండి తండ్రి. ఈ బిడ్డలను సరైన త్రోవలు నడిపించండి తండ్రి. చెప్పరా నిఖిల్. అరే పవన్, ఈ విషయం నీకు తెలిసిందారా? ఏ విషయంరా? అదేరా, మన పార్టీ ఉంది కదా, మన ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్తా అన్నావు కదా. అవును. వాళ్ళు ముగ్గురు చనిపోయారా, స్పాట్ డెడ్ అయ్యారా. అవునా? వాళ్ళతో కలిసి నువ్వు వెళ్తానన్నావు, వెళ్ళలేదారా? మా మావయ్య వద్దన్నాడు. మీ మామయ్య వద్దన్నాడా? మరి నువ్వు ఎలా పోవడం మంచిదైందిరా, లేకపోతే వెళ్తే నువ్వు కూడా చనిపోయే పరిస్థితి, నువ్వు కూడా చనిపోవాల్సింది. దేవుడు కృప, మీ మామయ్య ప్రార్థన వల్ల దేవుడు నిన్ను తప్పించిండ్రా. మీ మామయ్య ప్రార్థన గట్టిదిరా, మీ మామయ్య ప్రార్థనకి వెళ్ళిరా నాయన. మావయ్య, నేను క్షమించండి మావయ్య. నేను నైట్ పార్టీకి వెళ్ళి మా ఫ్రెండ్స్ యాక్సిడెంట్లో చనిపోయారు మావయ్య. మీరు ఆపపోయి ఉంటే నేను కూడా అంతే చనిపోయినవాడిని మావయ్య. నన్ను క్షమించు మావయ్య. ఆ దేవుడే నిన్ను క్షమిస్తున్నాడు. క్షమించటానికి నేనెవరినిరా? నీలో మార్పు కోసమే ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించు. సరే మావయ్య. నానా మనోజ్, అందరం దేవునిలో కొనసాగుతూ జీవిద్దాం.
ఇంతకాలం మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. దేవుని భయం లేకుండా జీవించాను. ఈరోజు నేను బతికున్నానంటే కారణం అది దేవుని కృప మాత్రమే. నన్ను క్షమించండి మావయ్య.